అది ఓ కేటీ రాములు మనకు ఇక పార్టీల పరంగా పంచాలు ఉండొచ్చు కానీ అసలు కథ ఏంటంటే అగో ఆ అక్కను నమ్ముకున్నందుకు నన్ను అమ్ముకున్నట్టే చేసింది. అందుకనే మీరు కూడా ఆ అక్కని నమ్మకూర్రి అని బాంబు వేల్చిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అక్క ఓ తీరుగా ఆయన ఓ తీరుగా ఈయన ఓ తీరుగా ఈ కచ్చపెచ్చ వ్యవహారం ఏందో ఈయనది. కలిగిన వారింట కట్టుకోడలు అయ్యే కంటే పేదవారింట పెద్ద కోడలు అయ్యేది మేలు అన్నట్టుగా ఎందుకు మర్చిపోయింది సవితమ్మ పటేలమ్మ? ఆనాడు నన్ను మోసం చేసింది. నన్ను ఏ రకంగా మోసం చేసిందంటే నమ్మక ద్రోహం చేసింది. నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు నన్ను పోటీ చేయమంటారు. అక్క మరి నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ సపోర్ట్ కావాలంటే ముచ్చట లేదు, నేను నీకు అన్నింటికి ముందు నడిచి నిన్ను గెలిపించే బాధ్యత నాదే అని నాకు అభయం ఇచ్చి మళ్ళా నాకు తెలియకుంటేనే లోపటంగా కేసీరావుతోటి చీకటి వ్యవహారం చేసుకొని చీకటి దందా నడిపించి ఇగో నన్ను ఆగం పట్టించి పోయి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి కోసం చేరింది. ఇది ఏమైనా తరీకేనా సవితమ్మ ముచ్చట? ఇవాళ ఏమైంది సవితమ్మ కథ? నమ్మక ద్రోహం చేస్తే ఎమ్మటే కాలమే సమాధానం చెప్తుంది అనేది సవితమ్మ మర్చిపోయింది. కాబట్టి ఇగో గీయాల నేను అసెంబ్లీలో ఈ ముచ్చట ఆశ్చర్య చెప్తున్నా. ఇప్పటికైనా జర సోయి తెచ్చుకోవాలా అన్న తీరుగా మరి సీఎం రేవంత్ అంటుంటే ఇక నొల్లి పాడైపోయిన గజిబిజి నొల్లి అవుతుంటే ఇక స్పీకర్కు ఆగబట్టలేక పానం ముక్కులకు వచ్చింది ఆడనుల్లా. మొత్తానికైతే రేవంతమయ్య సబితమ్మ నన్ను మోసం చేసిందో ఇదే పని ముంగుడు వేసుకుంటున్నా. ఈ ముచ్చట సల్లగుండప. వరంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి ఇదే సబితక్క నన్ను పిలిచి